బ్రేకింగ్ న్యూస్. రైతుల పక్షాన నిలబడి వారి కష్టాన్ని గుర్తు చేయడమే సామాన్య డ్రైవర్ చేసిన ఘోర పాపమా? అన్నదాతల ఆవేదనను పంచుకుంటే ఉద్యోగం ఊడబీగుతారా? జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం అహంకారానికి ఒక పేద కార్మికుడి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అదే సమయంలో ఆ రూట్లో నుంచి వెళుతున్న జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అశోక్ అక్కడ నిలబడిన తన ఊరి వ్యక్తితో క్యాజువల్గా మాట్లాడాడు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కాదు, రోహిణీ కార్తె వచ్చింది. వానలు పడితే రైతులు నిలువున మునిగిపోతారు. ముందు మంత్రి గారిని వడ్లు మక్కల కొనుగోలు గురించి మాట్లాడమను అని రైతు బిడ్డగా తన ఆవేదనను వెల్లగక్కాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు చెలరేగాయి. దీంతో రంగంలోకి దిగిన ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ డ్రైవర్ అశోక్ను ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించి ఉత్తర్వులు జారీ చేశాడు. ఉద్యోగం నుంచి తొలగించే ఉత్తర్వులు అతని చేతిలో పెట్టాడు. అంతేకాదు 5 డిపోల్లో ఎక్కడ అతనికి డ్యూటీ ఇవ్వకూడదు అంటూ కఠినమైన ఆర్డర్స్ జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. తనను డ్యూటీ నుంచి తీసేయడంపై బాధితుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. తను ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని, ఏ నాయకుడిని తిట్టలేదని, కేవలం కళ్ళాల్లో ఉండిపోయిన వడ్లు వర్షాల వల్ల రైతులు నష్టపోతారు అనే ఆలోచనతోనే మాట్లాడానని చెబుతున్నాడు. రైతుల గురించి మాట్లాడితే ఉద్యోగం తీసేస్తారా? తనను నమ్ముకున్న తన కుటుంబం ఏమైపోవాలి అంటూ డ్రైవర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారు నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదిరి గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగి అటు డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం. అంటే దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకో, జగన్ గురించి మాట్లాడుతున్నా చెప్పేసి అంతా చెప్పినా వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి ఇట్లున్నది. రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్ని వస్తాయి. 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడి దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసిన డ్యూటీ తీసేస్తాను రాకు అని మాట్లాడుతున్నాను. రాకు అని చెప్పేసి మాట్లాడారు. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడు. ఈ చర్యపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైతుల తరపున మాట్లాడితే ఇంత అప్రజాస్వామికంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతారా అని మండిపడుతున్నారు. డ్రైవర్ అశోక్ను ఎలాంటి నిబంధనలు లేకుండా గౌరవంగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆర్టీసీ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీసును ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. అడ్డుకోనమని మంత్రి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్పై వేటు. సో అదేమందంటే అయితే ఏమన్నాడు ఆయన అడుగుతుంటే, అయితే నేను ఏ రాజకీయ పార్టీకి లేదా నాయకుని విమర్శించలేదు, రైతుల గురించి మాత్రమే మాట్లాడాను తెలిపిన డ్రైవర్. సో నేను ఏమంటున్నా, మనం ఆ డ్రైవర్కి అండగా ఉండాలి. ఇప్పుడే ఆర్ఎంతో మాట్లాడినాం. సస్పెండ్ చేస్తే గిట్ట డెఫినెట్గా పక్కకి ఆర్ఎం ఆఫీసు. ఈ మీటింగ్ అయినాక డెఫినెట్గా మనం అటే వెళ్దాం, ఆర్ఎం ఆఫీస్కి వెళ్తాం. సాయంత్రం వరకు కూడా ఆ డ్రైవర్ అశోక్ను మళ్ళీ పనిలో తీసుకోకపోతే
100% రేపు జైత్యాలకు పోతాం, రేపు పొద్దున జైత్యాలకు వెళ్తాము, ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక్కసారి తగులుకుంటూ అంటుకుంటుంది కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి మనం అశోక్ రిక్రూట్ అయ్యేదాకా సోషల్ మీడియాను వాడుకుంటాము. ఒక అరగంటతో మీటింగ్ అనగా జీవన సభను తీసుకొని వెళ్ళి అందరం వెళ్ళి ఆర్ఎం రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ గిట్ట సస్పెండ్ చేయకపోతే సంతోషం, సస్పెండ్ చేస్తే నువ్వు మళ్ళీ సాయంత్రం రిక్రూట్ అయ్యేదాకా మేము అక్కడే కూర్చుంటామని చెప్పేసి కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఆయన ఏమన్నాడు, వాస్తవంగా ఆయన ఏమన్నాడు, నేను ఏ పార్టీని విమర్శించలేదు, నేను ఏ పార్టీ నాయకుని కాదు, కేవలం ప్రభుత్వాన్ని వడ్లుగోనుమాను అన్నాడు అంతే. దానికి అంటే ఎవరు మాట్లాడితే వాడిని సస్పెండ్ చేసుడు, ఎవరు సోషల్ మీడియా పెడతారు జైలు. అట్లనే మేము ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని విమర్శలు చేసిన మమ్మల్ని ఎంతమంది జైలుకి వేసినాం, మనం వేసినామా?